యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం, దేవుడు మరి మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మన దేవుడు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకునే దేవుడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివినట్లయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మనందరం నడిపించి బలపరిచి, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకొని సమయానంతా నీ నా మహిమార్థం నడిపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే, నీ చేతి పని అయిన ఆకాశంలో నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అని ఇక్కడ మరి భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని సృష్టి యావత్తు కూడా దావీదుని తేరు చూశాడు. మహిమ కలిగినటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను పరీక్షించి చూసిన తర్వాత మానవుని కూడా చూశాడు. మహా గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ మనిషిని జ్ఞాపకం చేసుకొనటానికి, దర్శించటానికి ఎంతటి వాడని తనలో తాను ప్రశ్నించుకున్నాడు దావీదు. ఇక్కడ మనం 8వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆదికాండం 8వ అధ్యాయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడు అనేటువంటి మాటకి అర్థం ఏంటి అని చూసినట్లయితే, జ్ఞాపకం ఉంచుకున్నాడు అని చెప్పి ఈ యొక్క మనకు తెలుగులో అనువదించబడినటువంటి యొక్క పదం, హీబ్రూ పదంలో జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఒకరి పట్ల ప్రేమపూర్వకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం అనేటువంటి అర్థం అందులో ఇమిడి ఉందన్నమాట. జ్ఞాపకం చేసుకుంటే అంటే సడన్ నాకు గుర్తొచ్చింది, పలానా చోట ఉంది వస్తువు, పలానా వ్యక్తి కదా మీరు, అది కాదు గుర్తు. జ్ఞాపకం చేసుకోవటం అంటే, జ్ఞాపకం చేసుకోవటం ఏంటంటే హీబ్రూ పదంలో ఒకరి పట్ల ప్రేమపూర్వకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం అనేటువంటి అర్థం అందులో ఇమిడి ఉందన్నమాట. ఎందుకనంటే, చూడు మన అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరిచిన వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరునన్న దేవుడు మళ్ళీ మనల్ని మర్చిపోయి జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది ఏమీ ఉండదు. సరే, దేవుడు ఒక ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలను ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తుంటుంటాడు. సరే, ఈ యొక్క వాక్యపు సత్యంలో మనం ముందుకెళ్ళినట్లయితే చాలా మూల్యమైన సత్యాలను మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్న విషయాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని మనం ఒకదానికొకటి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, వాటిని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. దయచేసి ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని ఈ యొక్క వాక్యాన్ని మీరు రాసుకున్నట్లయితే చాలా మంచిది. విని విడిచిపెట్టేసేటువంటి వారుగా కాకుండా ఆ వాక్యపు సత్యాన్ని నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ యొక్క వాక్యము మనకు ఉపయోగపడుతుంది. సరే, ఏమన్నాడైనా, నీ చేతి పని అయినా నీ ఆకాశములని మనం దావీదు గారు చెప్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియులారా, గమనించాలి. మనం చూస్తున్నటువంటి ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రభువు ఆకాశము, మహాకాశమును కూడా కలగజేశాడు. అందులో ఆయన ఎన్నో మహిమ కలిగినటువంటి రహస్యాలు దాచించాడు. ఆకాశము, మహాకాశము ఎదుట మనుషుడు పురుగు వలె కనబడుచున్నాడు అని చదువుచున్నాము యోబు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో. నరుని దేవుడు ఎలా చేశాడు? నేలమట్టితో సృష్టించాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 6వ వచనంలో చూడవచ్చు. నరుడు ఓటికుండతో సమానుడు. వ్యాధి సంభవించినప్పుడు, తీవ్రమైన దెబ్బలు తగిలినప్పుడు అతడు మృతి చెందుతున్నాడు.
అతని చదువు, జ్ఞానము, సంపాదించేటువంటి సమర్థత ఇవన్నీ కూడా శూన్యమైపోతూ ఉన్నాయి. చూడండి, ఒక వ్యక్తి జాబ్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏ కాలు చెయ్యి ఇరిగింది, అయిపోయింది, ఇంకా ఉద్యోగం లేదు, ఏమీ లేదు, అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, జీవితం అంతా శూన్యమైపోతుంటుంది. మానవ జీవితం ప్రొద్దుటే మొలిచి చిగురించి మరి గడ్డి ఎలా ఉంటుంది, అలాగా ఎండిపోతుంటుంది అనమాట. సాయంకాలంకి అది ఏమవుతుంది, కొయ్యబడుతుంది, వాడబడుతుంది. కీర్తన 96లో ఈ విషయం రాయించబడింది. యాకోబు 4:14లో మీరు చదివినట్లయితే, మన జీవితం కొంతసేపు కనబడేంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఆవిరి చూస్తారు కదా మీరు, వంట చేసేటప్పుడు అవ్వచ్చు, ఎండమావులు అవ్వచ్చు, ఆవిరి కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక్క క్షణంలోనే మాయమైపోతుంది. ఆదికాండం 47:9లో ఆనాడు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెము, అవి కూడా దుఃఖ సహితమైనవిగా ఉన్నాయి అని అంటుంటాడు ఆయన. దేవుడు తాను సృష్టించినటువంటి ఆదాము, నిర్మించినటువంటి అవ్వలని ఎక్కువగా ప్రేమించి అనుదినము వారితో సంభాషిస్తూ మాట్లాడుతూ వచ్చేటువంటి వాడు. అయితే వారు ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క మహిమ వస్త్రాలను, ఏలుబడిని కోల్పోయారు. చాలామంది ఆదామవ్వలకి బట్టలు లేవనుకుంటుంటారు. చాలామంది ఆదాము అవ్వలు పుట్టినప్పటి నుంచి బట్టలు లేవు, వాళ్ళు ఏం ధరించుకున్నారు అని అంటే చెట్ల ఆకులు అవి ఇవి ధరించుకున్నారు అని చెప్పి అంటారు. వాళ్ళకి ఎప్పుడు ఒకరిని చూసి ఒకరికి సిగ్గు అనిపించింది, ఆ యొక్క చెట్ల ఆకులు కట్టుకోవడం జరిగిందని అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. ఎప్పుడైతే అతిక్రమించారో అప్పుడు వాళ్ళకి బట్టలు లేనట్టు అనిపించింది. అంటే అంతవరకు బట్టలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఏం బట్టలు ఉన్నాయంటే మహిమ వస్త్రాలు ఉన్నాయన్నమాట. దేవుని మహిమ చేత వాళ్ళని కప్పాడు, దేవుని మహిమ వాళ్ళని ఆవరించింది. మరి దేవుని మహిమ వాళ్ళని ఆవరించుంటే సైతాన్ గడు ఎలాగ మాట్లాడగలిగాడు అనేటువంటి ఆలోచన వస్తుంది మనందరికీ కూడా. ప్రియులారా, దేవుడు నీకు మహిమనిస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, పరిశుద్ధతని అన్ని ఇస్తాడు, స్వేచ్ఛను కూడా ఇస్తాడు. దేవుడు నిన్ను మహిమతో నింపాడని చెప్పి ఒక ఏమంటారు, ఒక బోన్లో పెట్టినట్టుగా నిన్ను బంధించేసేయడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని నీకు స్వేచ్ఛనిచ్చి వదిలేస్తాడు. దేవుని మహిమ వస్త్రాలు ధరించిన వీరు స్వేచ్ఛగా ఆ యొక్క ఏదైనా వనంలో జీవిస్తున్నప్పుడు ఇంకా మరి ఆ సిచ్యువేషన్ అంతా తెలుసు. కాబట్టి ఇక్కడికి ఆదాముకి బట్టలు లేవని అనుకోవద్దు, ఆదాము అవ్వలకి బట్టలు ఉన్నాయి, కానీ అవి మహిమ వస్త్రాలు. అవి ఎప్పుడు పోయినాయి అంటే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించిన తర్వాత మహిమ వస్త్రాలు అనేటువంటి వాటిని కోల్పోవడం జరిగింది. సరే, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క మహిమ వస్త్రాలు వాళ్ళు కోల్పోయారో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వారు ఆ యొక్క మహిమ వస్త్రాలను కోల్పోవడం జరిగిందో, ప్రియులారా గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మహిమ వస్త్రాలను కోల్పోయినప్పుడు మరి దేవుడు ఏం చేశాడు అని అంటే విడిచిపెట్టేసేసేయలేదు. దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాలను వారు కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి తానే మరలా పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి మళ్ళా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి రావటం జరిగింది. మరలా వాళ్ళకి రక్షణ వస్త్రం ధరింపజేసి వాళ్ళని నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ మానవ కోటి రక్షణార్థము పరలోక మహిమను విడిచి యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరూ రక్షించబడ్డాలని చెప్పి దాసుని స్వరూపం ధరించిన వాడై సిలువను మోసుకొని తన ఆఖరు
బొట్టు రక్తాన్ని కూడా చిందించాడు. నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ నివాసాలు, కిరీటాలు, మరి జీవవృక్ష ఫలాలు మనోనేత్రాలకు కనబడుతూ ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి ఆ మానవుని పరలోక సంబంధిగా, ఈ యొక్క పరలోకవాసిగా చేయటం ఎంత గొప్ప ధన్యత అది. దేవుడు తన చేతిపైనటువంటి మనిషిని ఎడల 2 రకాల కార్యాలను చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, రెండవదిగా ప్రేమతో పరామర్శిస్తున్నాడు. కీర్తన 103:13 చూడొచ్చు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మనుషుల ఎడల జాలిపడుచున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. యెషయా 66:13. సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి 116వ కీర్తన 12వ వచనంలో మీరు చదివినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించి నేర్పించాడు. 8 మంది అన్నదమ్ములతో చిన్నవాడైనటువంటి దావీదు గారు, మరి యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, ఆయన మరి నేనేమి చెల్లించలేను అని చెప్పి తన కృతజ్ఞతను వెల్లడి చేస్తున్నాడు దావీదు. ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయా ఇంటికి వచ్చాడు. తన 7 కుమారులని తండ్రి రప్పించాడు, కానీ 8వ వాడైనటువంటి దావీదును మర్చిపోయాడు. అయితే దేవుడు మరవలేదు. దావీదు రప్పించబడ్డాడు. దావీదు హృదయంలో పుట్టినటువంటి తలంపులను ఊహించలేము మనం. యెషయా గ్రంథం, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు. ప్రియులు గమనించాలి, ప్రభు ఇలా సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 49:15-16లో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కీర్తన 136:23 ప్రకారం, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. హల్లెలూయా! వింటున్నారా? 115వ కీర్తన 12వ వచనం. అవును, మన ప్రభువు మనల్ని ఎన్నడూ మర్చిపోడు. ఆయన మనల్ని నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హన్న ఆశీర్వదించబడింది, సమూయేలుకు జన్మనిచ్చింది. ఆమె హృదయము ప్రభునందు సంతోషించింది. 1 సమూయేలు 2:1. ఆమె చేసినటువంటి విజ్ఞాపనలో కొన్ని ప్రవచన పలుకులు ఉన్నాయి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. 2వ అధ్యాయం 8వ వచనం. ఇహమందును పరమందును సింహాసనమును స్వతంత్రించుకునుట గొప్ప ధన్యత కదా. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కొంతమందిని మనం గుర్తు చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసినటువంటి విషయాలు. ఆదికాండం 8:1లో, దేవుడు నోవాహును అతనితో ఓడలో ఉన్న సమస్తమును, జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అతడు చూపినటువంటి సంపూర్ణమైనటువంటి విధేయత. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 22, 7వ అధ్యాయం 5వ వచనాలు మీరు చదువుకున్నట్లయితే, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తూ చేసెను. నిజం కదా. విధేయత గలవారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అవిధేయులు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, ఆనాడు నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు భయభక్తులు గలవాడయ్యాడు. విశ్వాసాన్ని బట్టి నోవాహు తన ఇంటి వారిని అందరినీ కూడా, మరి వారందరి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. అందువలన
అతడు లోకం మీద నేరస్థాపన చేసి నీతికి వారసుడయ్యాడు. శిశువు అనేటువంటి మోసేను ఒక జమ్ము పెట్టెలో ఉంచి నైల్ నదిలో వదిలిపెట్టారు. ఆ జమ్ము పెట్టె శిశువును రక్షించెను. వాడవలే ఉన్నది కదా. ఇక్కడ నోవాహు అయితే పెద్దవాడ, పెద్ద కుటుంబం. కానీ మోసేకు నియమించబడిన వాడ చిన్నది, జమ్ము పెట్టె. అది కూడా వాడలాగా ఉంది కదా. మోసే కొరకు చేయబడినటువంటి ఓడ మోసేని మాత్రమే కాపాడింది. నోవాహు చేసిన ఓడ అతని ఇంటి వారందరినీ మాత్రమే, అంతే కదా. పెద్దవాడు చేశాడు కానీ 8 మంది మాత్రమే కాపాడింది. ఇక్కడ మనం 3 రకాల ఓడలను చూస్తూ ఉన్నాం. నెంబర్ 1 మోసే, అంటే ఎటువంటి వర్షం వచ్చినా కానీ, ఒకవేళ ఆ నదిలో వర్షం వచ్చినా జమ్ము పెట్టెలోకి వెళ్ళదు, ఇబ్బంది లేదు, క్షేమంగా ఉంటాడు. ఇది మోషే తల్లి చేసినటువంటి ఒక ఓడ. నెంబర్ 2 యోనా చేసిన ఓడలైతే అందరికీ చేశారు కానీ వాళ్ళు ఎవరు రాలేదు. 8 మంది మాత్రమే ఉన్నారు. 8 మంది మాత్రమే రక్షించగలిగింది. అయితే 3వ ఓడ ఉంది. అదే క్రీస్తు అనేటువంటి ఓడ. ఆ ఓడ తలుపు ఇప్పుడు కూడా తెరవబడింది. మరి ఆ ఓడలకు ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించే వారందరికీ కూడా యేసుక్రీస్తు రక్షణ అనే ఓడలోకి తలుపు తెరవబడింది, చోటు కూడా ఉంది. యేసుక్రీస్తు శరీరమే రక్షణ ఓడగా ఉంది. మనమందరం ఒక్క శరీరంగా ఉండుట, ఒక్క ఆత్మ అయింది బాప్తిసం పొందుతామని 1 కొరింథీ 12:13 మనం చూస్తూ ఉన్నాం. అదృశ్యమైన సార్వత్రిక సంఘం క్రీస్తు శరీరంగా ఉన్నది. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ కలిగిండుడి. నిరీక్షణ ఇంచుటకు పిలువబడతారని ఎఫెసీ 4:4 చెప్తున్నాడు. ఇంటివారి రక్షణ కొరకు నోవాహు ఓడ నిర్మించాడు. మోషే తర్వాత నాయకుడైనటువంటి యెహోషువ, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమని ప్రకటించాడు. యెహోషువ 24:15. వేగిలి వారిని చేర్చుకున్నటువంటి రాహాబు తన ఇంటివారి రక్షణ విషయంలో శ్రద్ధ చూపించింది. తన ఇంట కిటికీని ఎర్రని దారం కట్టింది. చెరసాలలో బంధించబడినటువంటి పౌలు, శీల అనేటువంటి వారు మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడారు, ప్రభుని స్తుతించారు. అపోస్తల కార్యములు 16:25 మనం చూసినట్లయితే ప్రభు మరి గొప్ప భూకంపాన్ని కలుగజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందరి బంధకములు ఊడిపడ్డాయి. రక్షణ పొందడానికి నేనేమి చేయాలని చెప్పి ప్రశ్నించినటువంటి చెరసాల నాయకుడికి రక్షణ మార్గం తెలియబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నోవాహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నెంబర్ 1. నెంబర్ 2 ఆదికాండం 19:29 మనం చదివినట్లయితే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొనెను. సో రెండవదిగా దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం నుండి అగ్నిగంధకాలను కురిపించినటువంటి దేవుడు నాశనం చేసిన 2 పట్టణాల పేర్లు సొదొమ, గొమొర్రా అందరికీ తెలుసు. అబ్రహాముతో బయలుదేరినటువంటి అతని సోదరుని కుమారుడైన లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలకపోయింది. కాబట్టి నన్ను విడిచి వేరుగా ఉండమని చెప్పి అబ్రహాము లోతును కోరాడు. లోతు ఎన్నుకున్న పట్టణాలే సొదొమ, గొమొర్రా. ఆదికాండం 13:6-10 మనం చూడవచ్చు. లోతు దృష్టికి అవి యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలె నీరు పారు దేశములై ఉండెను. 3:13 సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులు. కాబట్టి ఆ పట్టణాలని నాశనం చేయటానికి దేవుడు తీర్మానించుకున్నాడు. దేవుడు కనికర సంపన్నుడు. అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించిన ప్రకారం
అతను బట్టి లోతును తప్పించడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎంత ఆశ్చర్యం! అబ్రహాము మరి దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఇద్దరు దూతలతో కూడా లోతు యొద్దకు వచ్చాడు. దేవుడు అబ్రహామును ఒక స్నేహితునిగా భావించాడు గనుక, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అని తలంచి తన ప్రణాళికలను మరి అబ్రహాముకు బయలుపరిచాడు. నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకు తెలుసు అందరికీ కూడా. ఆ సొదొమ చేరుకున్నటువంటి ఇద్దరు దేవదూతలు లోతుతోటి ఆదికాండం 19:17లో నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపో, నువ్వు వెనక చూడొద్దని చెప్పారు. ఆనాడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును కాపాడిన దేవుడు మీ కొరకు విజ్ఞాపనం చేసేటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని కూడా రక్షిస్తాడు దేవుడు. ఆదికాండం యెహెజ్కేలు గ్రంథం 22:30లో బ్రద్దలైన సందులలో నిలిచి వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడు. నిజమే కదా! తెరవబడిన ద్వారాలు మన ఎదుట ఉంచబడి ఉన్నాయి. సువార్తకు ద్వారాలు మూయబడక మునుపే దేవుని సన్నిధానంలో అబ్రహాం వలె నిలిచి గోజాడాలి మనమంతా కూడా. విజ్ఞాపనకర్త పాత్రను పోషించినటువంటి అబ్రహాము ధైర్యంగా దేవుని సమీపించాడు. ఆయన సన్నిధిని నిలబడి ఉన్నాడు. ఆదికాండం 18, 22, 23 వచనాల్లో. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, తండ్రి వీరిని క్షమించుమని విజ్ఞాపన చేసిన ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు అబ్రహాము ఆయన సన్నిధిలో నిలబడి అడ్డుపడన పక్షంగా లోతు కుటుంబం బొత్తిగా నశించేది కదా. సో ఇక్కడ నోవహుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. మూడవదిగా మన దేవుడు నిబంధన దేవుడు కాబట్టి నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారిని మరి నిర్గమకాండం 2:24 ప్రకారం దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇసాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. అంటే మర్చిపోయాడా అని కాదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవటం అంటే మనం ఇందాక హిబ్రూలో ఉన్న అర్థాన్ని చూడగలిగాం. ఐగుప్తు దేశంలో బానిసలైనటువంటి ఇజ్రాయేలు తాము చేయించినటువంటి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టారు. దాని ఫలితంగా దేవుడు వారందరినీ లక్ష్మించాడు. వారిని విడిపించడానికి, నడిపించడానికి దేవుడు తాను ఏర్పరచుకున్న మోషే ప్రత్యక్షమై మోసేకు దేవుడు మాట్లాడాడు. జరిగిన సమస్తం మనకు తెలుసు. ధాన్యం కొనడానికి 70 మందిగా ఐగుప్తు దేశం వెళ్ళినటువంటి ఇజ్రాయేలీలు ఎంతకాలం యోసేపు మరి పరామర్శను బట్టి సంతోషంగా జీవించరు. కానీ తదనంతరం ఫరోకు బానిసలైపోయి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించారు. వారి చేత ఫరో వెట్టి పనులు చేయించడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు విరోధంగా యుద్ధం చేయడానికి ఎవరైనా వచ్చిన పక్షంగా ఈ ఇజ్రాయేలీలు నా పగవారితో ఏకమైపోతారేమో అనేటువంటి ఆలోచన అతనికి భయం కలిగించింది. అయితే దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. వారి దుఃఖ దినాలు, వారి యొక్క నిట్టూర్పులకు సమాప్తి కలుగజేశాడు. యోహాను సువార్త 8:34లో పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దేవుని ప్రజలు ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రకారం నేడు పాపం చేసే వారందరూ పాపానికి బానిసలై ఉన్నారు. పాప బంధకాల నుంచి విడిపించడానికే యోహాను 8:36లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమా 8:26లో మనం చూడవచ్చు. నిట్టూర్పులు, మూలుగులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చిన్న బిడ్డలు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు మూలుగుతారు. మన జీవితంలో ఊహించని రీతిలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నిట్టూర్పు విడిచట జరుగుతుంది. అటువంటి సమయంలో మనలో నివసించే ఆత్మ తానే మన బలహీనతను చూసి సహాయం చేయటం జరుగుతుంది. రోమా 8:26లో ఉచ్చరింపసఖ్యం కాని మూలుగులతో మన పక్షమైన విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులు గమనించాలి, మూలుగులతో ప్రార్థించే అనుభవం నీకు ఉన్నదా? మన దేహము ఒక గుడారం వలె ఉన్నది.
ఈ గుడారములో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాం. సృష్టి యావత్తు కూడా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని పౌలు గారు చెప్తున్నాడు. మన దేహం యొక్క విమోచన కొరకు మనం మూలుగుచున్నామని స్పష్టపరుస్తున్నాడు. గమనించాలి, నోవహును జ్ఞాపం చేసుకున్నాడు, అబ్రహాముని జ్ఞాపం చేసుకున్నాడు, నిబంధన జ్ఞాపం చేసుకున్నాడు. ఇప్పుడు 4వదిగా దేవుడు హన్నాను జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. మొదటి సమయంలో 1:11 వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. హల్లెలూయా. ఎవరిని? హన్నాను జ్ఞాపం చేసుకున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుడు హన్నాను జ్ఞాపం చేసుకున్నాడు. హన్నా ప్రార్థన మొక్కుబడి ప్రార్థన. హన్నా ప్రార్థన ఏదో నోటికొచ్చిన మాటలు పలికేసి పక్కకి వెళ్ళిపోలేదు ఆమె. ఆమె ప్రార్థన మాత్రమే చేయలేదు ఆమె. మరి ఏం చేసిందంట? ప్రార్థన మొక్కుబడి ప్రార్థన ఆవిడది. కాబట్టి ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. 1:9 మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొదటి సమయంలో 1:9 చూస్తున్నాం. నాకు కలిగిన శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నాకు మగపిల్లను దయచేసినట్ల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానిక నీకే అప్పగింతును. ఎంత గొప్ప ప్రార్థన ఇది! ప్రార్థనకు ముందు బహుగా ఏడుస్తున్నటువంటి హన్నా ప్రార్థన అనంతరం దుఃఖముఖిగా ఉండుట మానేసింది. 1:18 సంతాన భాగ్యం లేని వారయ్యుండు వారందరూ కూడా హన్నా వలె ప్రార్థించాలి. సంతులేని దానిని ఆయన ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను ఆయన చేస్తూ ఉన్నాడు అనేటువంటి వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునికి ఇవ్వబడినటువంటి వాగ్దానం చూడండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను. హెబ్రీ 6:14 ఉన్న వాగ్దానం ఎత్తుపెట్టుకోండి. అడుగుడు అప్పుడు మీకు ఇవ్వబడును అనేటువంటిది దైవ సంకల్పం. కాబట్టి మన వంతు దయచేయుట దేవుని వంతు. హల్లెలూయా. మనం అడగటం అంటే అడుక్కోవటం అని కాదు అక్కడ అర్థం. ఖచ్చితంగా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఇవ్వటానికి ఆల్రెడీ సిద్ధంగా చేశాడు కాబట్టి, దేవా ఇదిగో అడుగుడు ఇవ్వబడినన్నావు, ఇది నేను అడిగాను, నువ్వు ఇచ్చేసావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేయాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దయచేయుట దేవుని వంతు. హన్నా గర్భం తెరవబడింది. పుట్టిన బాలుని పేరు సమూయేలు. అతను ప్రవక్తగా పేరుగాంచాడు, మనకందరికీ తెలుసు. ఇంతకు మరి హన్నా తన మొక్కుబడిని చెల్లించిందా లేదా? ఆమె పసివాని ఎడల ఎలాగో నడుచుకున్నది అని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మందిరమునకు వచ్చెను. మొదటి సమయంలో 1:24 తాను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించినట్లుగా వాడు బ్రతుకు దినములన్నిటిను యెహోవాకు ప్రతిష్ఠితుడని యాజకుడైన ఏలీతో చెప్పింది. 1:28 బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి ఏటేటా వానికి ఇచ్చుచూ వచ్చాను. అంటే 2:18-19 సమూయేలుని ఆ చర్చిలో పెట్టి వదిలేసేసి ఊరుకోలేదు హన్నా గారు. చాలామంది ఇంకా అక్కడ పడేసిపోయింది అనుకుంటారు. నో, ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా తల్లి అంటే ఎప్పుడైతే సంవత్సరం ఇస్తుంది, మరి అవి ఎన్నిసార్లు వస్తుందో ఎన్నిసార్లు చూసుకుంటుందో మనకైతే తెలియదు, ఇక్కడ స్పష్టంగా లేదు. కానీ ఏటేటా మాత్రం ఒక చక్కటి అంగిన ఒకటి కుట్టించుకొస్తుంది, కొడుకిస్తుంది. బోల్డైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషులదైన వర్ధిల్లడని మొదటి సమూయేలు 2:26 మనం చదువుతున్నాం. తల్లిదండ్రుల ప్రార్థన, బిడ్డల పిలుపునకు తగినటువంటి పరామర్శ వలన వారు దయ పొందుచున్నారు.
లూకాసు వార్త 2:40లో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు ఉండెను. దేవుని దయ అతని మీద ఉండెను. మనం దీనదశలో ఉండగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. కాబట్టి మనం ఆయనను స్తుతించాలి. కీర్తన 136:23 నోవాహు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు ఈ సమయంలో మారని దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది మాట్లాడే మాట, అన్న నన్ను దేవుడు మర్చిపోయాడేమో, నా యొక్క వివాహ విషయంలో ఎంత ప్రార్థించినా అద్భుతం జరగట్లేదు. బ్రదర్, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో. ఈ యొక్క ఆర్థిక సమస్యలతో ఎంతో సతమతం అవుతూ ఉన్నాం. ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ విధమైన కార్యాలు మేము చూడలేకపోతున్నాం. ఈ అప్పుల సమస్య నుంచి బయటపడలేకపోతున్నాం. ఈ అనారోగ్యం నుంచి బయటపడకపోతున్నాం. మరి ఎన్నో ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని నిలబడి చేస్తూ ఉన్నాయి. ఎంత ప్రార్థన చేసినా కూడా ఎందుకని మేము బయటపడలేకపోతున్నాం? ఎంత ప్రార్థన చేసినా కూడా ఫలానా మరి విషయంలో ఎందుకని మేము విడుదల పొందుకోలేకపోతున్నాం? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అనేటువంటి ఆలోచన సైతానుడు మిమ్మల్ని తీసుకురావచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోడు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో ఏది జరగాలో, ఎలా జరగాలో దాని అంతటికి పరిష్కారాన్ని ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు. ఖచ్చితంగా నువ్వు తొందరలోనే దాన్ని స్వతంత్రించుకుని ఒక అద్భుతమైన సాక్షిగా నువ్వు నిలబడతా ఉన్నావు. నమ్మని వారు ఈ యొక్క ఉదయకాలపు మరి అద్భుతమైన వాక్యం ద్వారా ఆదరించబడి బలపరచబడి దీన్ని స్వీకరించుదురుగాక. ఆమేన్.